స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మేమైతే తుఫాన్లు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, సముద్రాన్ని కంట్రోల్ చేశాం, సో కరువును జయించాం లాంటి మాటలు, లేకపోతే కాళ్ళు అడ్డు పెట్టి చేతులు అడ్డు పెట్టి ఆపేశాం అనే మాటలు చెప్పడం అనేది మాకు చేతనైన పని కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చేతనైన పని. 40 ఏళ్ల అనుభవాన్ని, మేధస్సుని రంగరించి మేమైతే అంటే మనం హుదూద్ తుఫాన్ అప్పుడు తెల్లవారులు కూడా సీఎం డాష్ బోర్డు దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తుఫాన్ని మరలించి నష్టం లేకుండా చేశారు అని చెప్పి పచ్చపత్రికల్లో వార్త వచ్చింది, కావాలంటే వెరిఫై చేసుకోండి. మరలా ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి గారికి పిలిపి తీసుకొచ్చి ఆయన 1000 కోట్లు ప్రకటించారు. 3000 కోట్ల పైగా నష్టం వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడ పొంతన లేని కార్యక్రమం, తుఫాన్ని డైవర్ట్ చేయటం మానవ మాత్రుడు సాధ్యమేనా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా అనుకోని వైపరీత్యాలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే డ్రాట్ వచ్చినప్పుడు దాంట్లో తప్పనిసరిగా వ్యవసాయ రంగం ముందుగా దెబ్బతింటుంది. అలాగే పేద వర్గాలు ముందుగా దెబ్బతింటాయి. పశువులు కానీ, మేకలు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదట ముందు ఎఫెక్ట్ అయ్యేది ఇవన్నీ దెబ్బతింటాయి. సో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఫోటో ఇస్తూ కూలిపోయిన చెట్ల దగ్గర, లేకపోతే బాలకృష్ణ గారు హీరోలాగా తన చేతితో లేపే చెట్లు లేపుతున్నట్టుగా ఒక ఫోటోలు దిగటమో, తుఫాన్ అంతా తనే జయించినట్టుగా బస్సులో పడుకుని వారం రోజుల దాకా ఉండి బస్సులో పడుకుని నేను అది చేశానని చెప్పడం లాంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అయితే చేత కాదు. సో తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? సో యంత్రాంగం మొత్తాన్ని కదిలించి, సో ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్తో ఆ పోల్స్ అన్ని లేపించే పని చేయాలి. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ విషయంలో, లేకపోతే దేని మీద అయినా సరే రెవెన్యూ ముంపు ప్రాంతాలు ఉంటే రెవెన్యూ వాళ్ళతో ఆ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ 24 గంటల్లోనే ఎలక్ట్రిసిటీని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలాగే ముంపు ప్రాంతాల్లోంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి మనకి ఇదివరకు తెలిసిన విషయమే. సో నెలల తరబడి వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎదురు చూసిన రోజులు. ఇవాళ వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడే వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. సో పలుగు పారాపుచ్చుకుని మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిలా విన్యాసాలు చేయటం మాత్రం మాకు చేత కాదు. సో తప్పనిసరిగా ఇది నాకు నేనేం చెప్పినా సరే రాసే మీడియా ఉంది కదా అని చెప్పి సో ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, అది ఆయనకి నిరంతరం ఒక అలవాటు ప్రక్రియగా జరిగిపోవడం జరుగుతుంది. మేము కాదు, ఆయనే చెప్తుంటాడు సంక్షోభాలను అవకాశంగా తాను మరల్చుకుంటారని. అంటే తుఫాన్లు వచ్చినా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు వచ్చినా కూడా నేను అవకాశాలుగా మార్చుకుంటాననేది. రైతులు నష్టపోతున్నారనే బాధ కంటే కూడా అరే ఇట్లాంటిది ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పచ్చబ్యాచి మొత్తానికి కూడా. సంక్షోభం ఏదైనా పర్వాలేదు, అది కరువు అయినా అంతే, సో తుఫాన్ అయినా అంతే, ఏదైనా సరే, గోదావరి పుష్కరాల్లో జనం చనిపోయినా కూడా అంతే. సో ఇవన్నీ కూడా ప్రతిదాన్ని అవకాశంగా మార్చుకుని తన మీడియా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అన్నట్లుగా రాతలు రాయించుకుంటారు. అదే బిల్డప్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం అనేది చేత కాదు. చంద్రబాబు మాదిరిగా ఊహల్లోనో మీడియాలో కాకుండా వాస్తవంగా జీవిస్తారు. పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఫోజులు ఇచ్చే అలవాట్లు అసలు చేత కాదు. మొన్న మిగ్జాం తుఫాన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పి ప్రతి చోట కూడా కలెక్టర్స్ కానీ, లేకపోతే మండల స్థాయి నుంచి, విలేజ్ స్థాయి నుంచి, రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి ప్రతి చోట కూడా క్యాంపుల విషయంలో కానీ తుఫాన్కి ఇమీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ మానిటరింగ్ చేశారు. అదే ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళి ఆ ఊళ్ళలోనూ అక్కడ తిరిగితే యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టే ఉంటుంది. సో ముందు ఇమీడియట్గా మెజర్స్ అయిపోయిన తర్వాత, తుఫాను తగ్గిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి ఏరియల్ సర్వే చేస్తారు, లేకపోతే ఫీల్డ్కి వెళ్ళి కలిసి వాస్తవ నష్టాన్ని ఎంత జరుగుతుందో చూసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్రాతపూర్వకంగా తెలియజేస్తాం. అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర కరువు బృందాలు కానీ, లేకపోతే తుఫాను అంచనా వేయడానికి బృందాలు కానీ వస్తాయి. ఇవన్నీ చక్కగా ఇన్ ప్రకారమే జరిగినాయి. సో 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అధికంగా వర్షం పడింది. అరే 4 రోజుల నుంచి వాళ్ళ కేంద్ర బృందాలు మొత్తం తిరుగుతున్నాయి. ఈ రోజు కూడా కేంద్ర బృందం తిరిగి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసే పరిస్థితి ఉంది.